నిన్న మొన్న వార్తల్లో ఒక భయంకరమైన వార్త చూసాం. ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలివాడు ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్లను చెట్లలోకి తీసుకువెళ్ళాడు. ఆ విషయాన్ని ఒక వ్యక్తి చిత్రీకరించి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అతన్ని జైల్లో వేశారు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనే వార్త కూడా మనం విన్నాం. వృద్ధాప్యంలో ఉన్న పెద్దాయన, అతనికి ఎలాంటి ఆలోచనలు ఉండాలండి? ఎంత గౌరవప్రదంగా ఉండాలి, ఎంత మెచ్యూర్డ్గా థింక్ చేయాలి. అతని వయసుకు తగ్గినట్లుగా అతని ఆలోచనలు లేవు. చాలా భయంకరమైన ఆలోచనలతో ఈనాటి సమాజంలో చాలామంది కనబడుతూ ఉన్నారండి. బయటకు చూడడానికి చాలా మంచి కనబడతారు, చాలా నీట్గా ఉన్నట్లు అనిపిస్తారు, చాలా జెంటిల్మెన్ లాగా, చాలా మంచి వారిలా కనబడుతూ ఉంటారు. ఏం పాడైపోయినాయి? రోజులు కాదు, పాడైపోయింది. మనిషి మనసు పాడైపోయిందండి. మనిషి మనసు నిండా పాపం చేరిపోయింది. అక్రమము, అన్యాయము, దౌర్భాగ్యమైన ఆలోచనలు, పాపభూయిష్టమైన ఆలోచనలు, దేవునికి చోటు లేని వారి బ్రతుకుల్లో ఇంకా అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయగలమండి? ఇంకా అవే ఉంటాయి.